తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ ముగిసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి చెప్పండి. సింధూరా ఇవాళ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో కరీంనగర్ ఇటు పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతల సమావేశం ముగిసింది. అనంతరము పెద్దపల్లి నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం ప్రారంభమై అయితే ఏదైతే రానున్న లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహము పలు అంశాలపైన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే ఇటు నీటికి సంబంధించి కావచ్చు, ఇటు కరెంటు కోతలకు సంబంధించి కావచ్చు, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి అనేక అంశాలపైన మన పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకునే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అందుకు అనుగుణంగా మనం పోరాటం చేయాలి. అందుకు అనుగుణంగా ఎన్నికల్లో గెలుపు దిశగా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అయితే అంతేకాకుండా ఇటు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డకు సంబంధించి అంశం ఉందో దానికి సంబంధించి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పరిశీలించింది. వాస్తవాలను ప్రజానికానికి తెలిపే విధంగా బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం మొన్న పర్యటన చేసిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా దానికి వాస్తవాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే అంశాలపైన కరీంనగర్ వేదికగా ఒక భారీ బహిరంగ సభ ప్లాన్ చేసినట్లు సమాచారం అందుంది. అది ఈ నెల 12వ తేదీన కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ మైదానంలో ఈ బహిరంగ సభను నిర్వహించినట్లు తెలుస్తుంది. బహిరంగ సభలో ఏదైతే మేడిగడ్డ అంశమే కావచ్చు, ఇతర నీటి వాటాకు సంబంధించిన అనేక అంశాలను కూడా ఆ సభ వేదికగా ప్రజలకు తెలపాలనే ఒక ఉద్దేశంతో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. 12వ తేదీన ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో భారీ బహిరంగ సభలో ఈ మేడిగడ్డకు సంబంధించిన వాస్తవాలను కూడా ప్రజలకు తెలిసే విధంగా బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పటికే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న కొద్ది రోజుల్లోనే రానున్న నేపథ్యంలో కూడా లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ఎప్పుడు ఏదైనా ముఖ్య సభలు పెట్టినట్టయితే అది కరీంనగర్ వేదికగానే పెడతారు. పోరాటాలకు సంబంధించిన తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఇటు ఎన్నికలకు సంబంధించి కూడా కరీంనగర్ జిల్లా నుంచే శంకరాభం పూరిస్తారు. అందులో భాగంగా కూడా కరీంనగర్ను ఎన్నుకున్నట్లు మనకు నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే అనుగుణంగా బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అనేక అంశాలపైన ఇవాళ ముఖ్య నాయకులతో దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి కూడా దిశానిర్దేశం జరుగుతుంది. అయితే క్యాండిడేట్లకు సంబంధించిన కసరత్తు కూడా ఒకవైపు కొనసాగిస్తూనే ఇటు ప్రభుత్వంపై ఒకవైపు పోరాటం చేస్తుంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, ఇటు రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు వీటన్నింటిపైన దృష్టి సారించింది ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ. అంతేకాదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో ఏనాడు కూడా రోడ్డెక్కిన పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే రైతన్న రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. నీళ్ల కోసం కావచ్చు, ఇతరత అనేక అంశాల కోసం రైతన్న రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. నాడు అన్నపూర్ణగా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ ఇవాళ రైతుల ఆవేదనలు, రైతుల ఆక్రోశంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతుంది. వాటన్నిటిని ఎండగట్టేందుకే ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. 12వ తేదీన ఈ బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభ వేదికగా లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన అనేక అంశాలతో పాటు లోక్సభ ఎన్నికల శంకరావాన్ని కూడా పూరించే అవకాశం అక్కడి నుంచే కనిపిస్తుంది. ఇప్పటికే నల్గొండ సభ భారీ విజయం సాధించిన విషయం తెలిసింది. అందుకు అనుగుణంగానే కరీంనగర్లో సభ కూడా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారని కూడా మనకు సమాచారం. అందుకు అనుగుణంగా కార్యకర్తలకు దిశానిర్దేశంతో పాటు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏదైతే కేసీఆర్ చేసిన సూచనలన్నీ కూడా కార్యకర్తలకు చేరవేయాలి, వాటిని దిశానిర్దేశం చేసే విధంగా ఇవాళ మనం పనిచేయాలి. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మెజార్టీ సీట్లు బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అందుకు అనుగుణంగా మనం పనిచేయాలని చెప్పేసి కూడా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ వెల్లడించడం తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం కూడా కొనసాగుతుంది. ఇందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.